వెనకడుగు వేయకుండా మనందరి పాపాల కోసం క్రీస్తు ఆ సిలువలో మరణించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నాం? అప్పగించే వారిలో ఉన్నామా? అప్పగించబడిన స్థితిలో మనం ఉన్నామా? మనం ఒక్కసారి ఆత్మ పరీక్షణ చేసుకుందామండి. గొప్ప గొప్ప భక్తులు, ఒక స్త్రీ మోహంలో పడిపోయి సంసోను తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ఒక గెహజీ 4 జతల బట్టల కోసం అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. కుష్టి వ్యాధిని తన మీదికి తెచ్చుకున్నాడు. ఇంకా భక్తుల్ని, యూదా గారిని చూస్తే, యూదా గారు అసలు చెప్పాలంటే ఒక మంచిగా ఒక ముద్దు పెట్టి ప్రభువారిని అప్పగించిన స్థితిలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు దావీదు గారికి శాశ్వత కాలంగా నిలబడ్డానికి దేవుడు కేద్రోను వాగు గుండా తీసుకెళ్ళాడు. ఈరోజు మిమ్మల్ని కూడా పరలోకములో నిత్యము నిలబడేలా చేయడానికి కొన్ని సందర్భాల్లో మనం అప్పగించబడిన వారం అవుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో శత్రువులు మన మీదికి వాళ్ళు విజయం సాధించారు అని అనుకుంటారేమో, కానీ అది తాత్కాలికమే. మన రాజు ఎలాగైతే మరణాన్ని గెలిచి లేచాడో, ఈరోజు మనందరము కూడా మన ఆత్మీయ స్థితిలో మన పాపాన్ని, మన రోగాన్ని అన్నిటినీ కూడా క్రీస్తు రక్తంలో కడిగేసుకొని ఆ నిత్య రాజ్యంలో మనందరము కూడా వారసులు అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక చిన్న మాట చెప్పి ఒక చిన్న సందర్భాన్ని మీతో పంచుకొని తర్వాత మిగతా కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదామండి. ఒకసారి ఒక పాస్టర్ గారంట చర్చ్లో మీటింగ్ పెట్టుకున్నారు. ఇలాగే చర్చ్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎవ్వరూ రాలేదంట చర్చ్ మెంబర్స్. ఆయనకి ఇంకా బాగా కోపం వచ్చేసి ఆయన ఏం చేశాడంటే, సరే వీళ్ళ పని ఇలా కాదు అని చెప్పి నెక్స్ట్ డే పేపర్లో ఏమేశారంటే, మా సంఘము చచ్చిపోయింది, దయచేసి అందరూ కూడా చివరి దర్శనాన్ని చేసుకొని వెళ్ళండి, చివరి చూపు చూసుకొని వెళ్ళండి అని పేపర్లో యాడ్ ఇచ్చాడంట. యాడ్ చదివిన సంఘస్థులందరికీ బాగా కోపం వచ్చి, ఏంటి మన చర్చ్ చంపేశాడా, మన చర్చ్ చచ్చిపోయిందా, సరే ఈయన కథ ఏందో చూద్దాం పదా అని చెప్పి ఆ పాస్టర్ గారి దగ్గరికి సంఘస్థులు అందరూ వెళ్ళారంట. అలా వెళ్ళినప్పుడు చర్చ్లో ఒక కాఫిన్ బాక్స్ ఉంటుంది కదా, కాఫిన్ బాక్స్ పెట్టాడు. అంతా వచ్చే వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. చర్చ్ మెంబర్స్ అందరూ వచ్చారంట. అందరూ కూర్చొని ఉంటే పాస్టర్ గారు లేచి అందరూ వచ్చారా లేదా అని చూసుకొని తర్వాత ఆయన ఉండి, అందరూ వచ్చారా అమ్మ అంటే వచ్చామండి అని అన్నారు. సరే అందరూ ఒక్కొక్కరుగా వచ్చి చివరిగా చూసుకొని వెళ్ళండి అని అన్నారు. చివరి చూపు చూసుకొని వెళ్ళండి అని చెప్పి అనేసరికి అందరూ ఆశ్చర్యానికి లోనైపోయి, కొంతమంది నిజంగానే ఎవరో చనిపోయారని బోకేలు తీసుకొచ్చారు, దండలు తీసుకొచ్చారు, అన్నీ చేశారు. సరే అందరూ చనిపోయారేమో అనుకొని ఒక్కొక్కరుగా వస్తున్నారు. క్యూలో అందరు నిలబడండి, ఒక్కొక్కరుగా చూసుకొని వెళ్ళండి అని అన్నాడు. సరే అందరూ అలా ఒక్కొక్కరు వస్తున్నప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, ఇలా కాఫిన్ బాక్స్లోకి చూస్తున్నారు, సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ కాఫిన్ బాక్స్లో ఒక అద్దం పెట్టారు. లోపల అద్దం పెట్టి ఇప్పుడు చూసుకునే వాళ్ళు అందరూ కూడా అక్కడ ఎవరు చనిపోయారండి? మనమే చనిపోయిన వారం, మన ఆత్మీయ స్థితిలో చచ్చిపోయిన వారం, మన ఆత్మీయ స్థితిలో దేవునికి దూరం అయిపోయిన వారం. అంటే ఆ రోజు పాస్టర్ గారు అన్నారు, చనిపోయింది ఎవరో కాదయ్యా, నీవే చనిపోయావు, ఎవరైతే అందులో చూసుకుంటున్నారో వాళ్ళే చనిపోయారు అన్నాడంట. అంటే మన ఆత్మీయ స్థితిలో కష్టం వచ్చిందనో, మనం అనుకున్నది జరగలేదనో, దేవుడు మనకు వ్యతిరేకంగా మన ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవ్వకుండా అవుతున్నాయనో, మన లైఫ్లో ప్రార్థనకు కానీ వాక్యానికి కానీ ఎప్పుడు కూడా చచ్చిన స్థితిలో మనం ఉండకూడదు. మనము బడిన స్థితిలో ఉన్నా కానీ, మీరు తర్వాత అహీతోపేలు గారి సందర్భం చూసుకుంటే తన సొంత సైన్యాధిపతి, తన సొంత ఫ్రెండ్ అయిన దావీదు గారికి ఫ్రెండ్ అయిన అహీతోపేలు గారు అబ్షాలోము గారితో కలిసి చెయ్యి కలిపి తన ప్రాణాలు తీయాలనుకుంటాడు. అప్పుడు కూడా దావీదు గారు ఏం చేస్తారో తెలుసా? క్షమించి తనకు మారు మనసు రావాలనే ప్రార్థన చేస్తాడు, కానీ తన మీద కక్ష తీర్చుకోవాలని అనుకోడు. అంటే ఈరోజు మనందరి జీవితంలో చెడుని పోగు చేసుకుంటూ దేవునికి దూరం అవుతే గనక నిత్య రాజ్యాన్ని మనము వారసులము కాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ కేద్రోను వాగు మనకేం నేర్పిస్తుంది అంటే, అన్ని చనిపోయిన వస్తువులు కానివ్వండి, అన్క్లీన్ వస్తువులు అన్నీ కూడా అక్కడ దహించి వేయబడుతుంది. అంటే మన జీవితంలో కూడా అన్క్లీన్ థింగ్స్ అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా క్రీస్తు రక్తములో మనందరం కూడా కడగబడాలి. అప్పగించబడిన స్థితిలో మనం ఎవరైనా ఉంటే, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, అది ఎవరైనా కానీ మన చెడును కోరుకొని మన నాశనాన్ని కోరుకొని ఉంటే దావీదు గారి వలె మనం ఏం చేయాలో తెలుసా?
క్షమించి వదిలేసి దేవునికి అప్పచెప్పినప్పుడు నిత్య రాజ్యములో ఎలాగైతే దావీదు రాజ్యము స్థిరపడిందో, ఎలాగైతే క్రీస్తు రాజ్యము స్థిరపడిందో, అలాగే మనము మన కుటుంబం అంతా కూడా అంచెలంచెలుగా, వంశాలుగా, తరతరాలుగా దేవుడు దీవిస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకెక్కువ